జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు బుధవారం రెండో రోజు కూడా తమ నిరసన కార్యక్రమాన్ని ఉధృతంగా కొనసాగించారు. పాలిటెక్నిక్ కళాశాలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో లేదా శక్తి విభాగంలో విలీనం చేసే ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పాలిటెక్నిక్ కోర్స్ ఇంజనీరింగ్ విద్యను ఇతర స్కిల్స్ డెవలప్మెంట్ విభాగంలో కలపడం వల్ల జూనియర్ ఇంజనీర్ హోదా కోల్పోయి పాలిటెక్నిక్ విద్యార్థుల గుర్తింపు పూర్తిగా దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యతరగతి పేద కుటుంబాల నుంచి ఎన్నో ఆశలతో డిప్లొమాలో చేరుతున్న తమకు భవిష్యత్తులో బీటెక్ లాటరీ ఎంట్రీ అవకాశాలు గల్లంతయ్యే అవకాశం ఉందని, తద్వారా ఉద్యోగ అవకాశాలు సైతం దూరమవుతాయన్నారు. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ స్వతంత్రతను కాపాడాలని, పాలిటెక్నిక్ విద్యా ప్రత్యేకతను దెబ్బతీసే ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. విలీనం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేస్తూ ఆగస్టు 20 గురువారం నాడు తెలంగాణ వ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల బంద్కు పిలుపునిచ్చారు. ఈ ఆందోళన కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు విద్యార్థినులు పాల్గొన్నారు. విద్యార్థులకి మొత్తం అన్యాయం జరుగుతుంది. మాకు ఈ మధ్య కొత్తగా ఒక స్కీమ్ వచ్చింది, అదే శక్తి స్కీమ్ అని. ఆ స్కీమ్ వస్తే మాకు ఏమవుతుందంటే మా పాలిటెక్నిక్ విద్యకున్న టెక్నిక్ విద్యకున్న గుర్తింపు అనేది పోతుంది. అలా పోవడం వల్ల ఏమవుతుందంటే మేము అందరం లేబరర్స్గా పనిచేస్తాం. ఫస్ట్ దీనికి ఎందుకు మేము ఈ ప్రొటెక్ట్ చేస్తున్నాం అంటే శక్తి స్కీమ్. ఈ స్కీమ్ రావడం వల్ల ఏమవుతుందంటే ఐటీఐని అలాగే స్కిల్ డెవలప్మెంట్ లాంటి చిన్న లేబర్ పనుల కోర్సెస్ అన్ని పాలిటెక్నిక్తో కలుపుతాయి. అలా కలపడం వల్ల ఎంతో గుర్తింపు ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఏంటిది శక్తి దాంట్లో విలీనం అయిపోతుంది. అలా విలీనం కావడం వల్ల ఏమవుతుందంటే మాకు బీటెక్కి లాటరల్ ఎంట్రీ ఉండదు. అలా లాటరల్ ఎంట్రీ లేకపోతే మేము ఏం చేస్తాం, కూలి పనులు చేసుకుంటూ మేము ఉంటాం. మేము వచ్చేదంతా పూర్ బ్యాక్గ్రౌండ్. ఫస్ట్ ఏంటంటే మేము డిప్లొమాని పాలిటెక్నిక్ తీసుకోవడానికి కారణం ఏంటంటే మేమందరం మిడిల్ క్లాస్ వాళ్ళం. మాకేంటిది ఒక 3 years చదువుకుంటే ఆ తర్వాత మాకు జాబ్ వస్తుందని ఒక ఆశతో మేము అందరం డిప్లొమాకి వస్తాం. కానీ ఇలా శక్తి స్కీమ్ని తీసుకొచ్చి ఆ స్కీమ్స్ ఈ స్కీమ్స్ అని తీసుకొచ్చి మమ్మల్ని ఇలా ఎక్కడ కాకుండా మధ్యలో ఇట్లా చెరువులో ముంచేస్తే మేమేం చేయాలి? సో మేము కోరుకునేది ఒకటే, శక్తిని రద్దు చేసి పాలిటెక్నిక్ విద్యను కాపాడాలి. ఎస్పీటీ అంటే దేంట్లో విలీనం చేయకుండా మాకంటే ఒక సపరేట్ గుర్తింపు ఉండేలా చూడాలని మేము కోరుకుంటున్నాం. ఇదే మా విన్నపం. విద్యార్థులం ఈరోజు మేము నిరసన ఎందుకు వ్యక్తం చేస్తున్నామంటే మా పాలిటెక్నిక్ విద్యా సంస్థలన్నీ శక్తిలో స్కీమ్ భాగంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేద్దామని చూస్తున్నారు. దీనివల్ల మాకు ఉండే ఐడెంటిటీ, కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్ జూనియర్ ఇంజనీర్గా మా గుర్తింపు వెళ్ళిపోతుంది. మరియు మేము ఫ్యూచర్ ఇంజనీర్స్గా కావాలని లాటరీ ఎంట్రీ కోసం కూడా మాదే లాటరీ ఎంట్రీ కూడా తీసేస్తారు. మా కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ లైక్ మెకానికల్, సివిల్ అన్ని డిపార్ట్మెంట్స్కి జూనియర్ ఇంజనీర్ టైప్లో పూర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఇక్కడ జాయిన్ అయ్యి వాళ్ళ డ్రీమ్స్ కోసం సాధించడానికి ట్రై చేస్తారు. దీన్ని శక్తిలో భాగంగా విలీనం చేసి మాకున్న కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఐడెంటిటీ వెళ్ళిపోతుంది. మేము ఫ్యూచర్లో మళ్ళీ బీటెక్ స్థాయికి వెళ్ళాలి, లాటరీ ఎంట్రీ కూడా తీసేస్తారు. మేము చాలా పూర్ బ్యాక్గ్రౌండ్కి వచ్చి ఇక్కడ 3 years 3 years చదువుకున్న తర్వాత మాకు జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఏం కల్పించరు. జాబ్ ఆపర్చునిటీస్ ఈ శక్తిలో భాగంగా మాకు వెళ్ళిపోతాయి. మేము దీని ద్వారానే డిప్లొమా స్థాయికి బీటెక్ స్థాయికి కూడా వెళ్ళే అవకాశాన్ని మొత్తం తీసేస్తున్నారు. దీనివల్ల పాలిటెక్నిక్ విద్యార్థుల ఐడెంటిటీ మరియు నష్టం జరుగుతుంది మాకు.